ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవ, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున్న చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులను తలచినదా. కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది.